300 ఆయుష్మాన్ భారత్ వద్దంటానికి గల కారణం ఏంటి? ఇంకో రీజన్ ఏదో ఉంటుంది. ఈగో ప్రాబ్లం. మోదీ గారి ఫోటో ఉంటుంది అక్కడ అని డౌట్ ఆమెకి. ఓకే, ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను మన 108 అంబులెన్స్ గురించి. 108 అంబులెన్స్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో కనిపిస్తుంది ఒకటి మీకు. దాని పక్కన ఒక NHM అన్న ఒక లోగో ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్. ఎవరిది అది? సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మోదీ గారి ఫోటో ఎందుకు లేదు? ఖర్చు అయ్యే డబ్బులు ఒక అంబులెన్స్కి ఒక నెలకి 2 లక్షల 3 లక్షల దాకా అవుతుంది. దానికి కావాల్సిన డీజిల్, దాంట్లో ఉన్న స్టాఫ్ 2 షిఫ్ట్లో 3 షిఫ్ట్లో, ఆక్సిజన్ కానివ్వండి, బేసిక్ మెడిసిన్స్ కానివ్వండి, ఇదంతా కావాల్సి వస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. దానికి డబ్బులు NHM వాళ్ళు ఇస్తారు, హాఫ్ ద డబ్బులు. నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు. ఒక టైంలో 1,40,000 ఉండే. అప్పుడు నేను కూడా అడిగాను ఇక్కడున్న బీజేపీ లీడర్స్ దగ్గర, మీరు మోదీ గారి ఫోటో వెళ్ళి అంటించండి దాని మీద, ఎందుకంటే హీఈస్ ఆల్సో పేయింగ్ 50%. నిర్మలా సీతారామన్ గారు ఒక కాంటెక్స్ట్లో హైదరాబాద్ వచ్చి కామారెడ్డికి వెళ్ళారు ఆమె. ఆవిడ పాయింట్అవుట్ చేశారు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఈ బియ్యం, ఏది ప్రధానమంత్రి కేసీఆర్ ఫోటో ఉంది అక్కడ. ఎందుకు 2 బెడ్రూమ్ ఇల్లు తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వస్తుంది దాంట్లో, పార్ట్ ఫండింగ్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అసలు కిషన్ రెడ్డిని లాస్ట్ టైం ఇన్ఫార్మ్ కూడా చేయలేదు ఇనాగ్రేషన్కి. వీళ్ళు కేటీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళి ఇనాగ్రేట్ చేసిండు ఆ టైం. సో ఇప్పుడు సువేందు ఇవన్నీ, సో ఇక్కడ తర్వాత ఒక్కటి వీళ్ళు తీస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్జీ కార్ కేసు, మన అందరు తెలిసిన చాలా సెన్సేషనల్ రేప్ అండ్ మర్డర్ జరిగిన కేసులో మమతా బెనర్జీ దాంట్లో అక్యూజ్డ్ ఉన్న చాలామందిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. మనకు తెలిసిందే ఈ కేసు. ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు, సీన్ ఆఫ్ క్రైమ్ని ట్యాంపర్ చేశారు, ఇదంతా చేశారు వాసుదేవన్ గారు. ఇప్పుడు హైకోర్టు మళ్ళీ లేచి సిబిఐని స్పెషల్ SIT సెటప్ చేసి ఎవరెవరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు, ఇప్పుడు ఎవిడెన్స్ పోతే మీరు ఏం చేయలేరు. సీన్ ఆఫ్ అఫెన్స్లో బ్లడ్ వీళ్ళు కడిగేశారు, మొత్తం ట్యూబ్ తీసుకొచ్చి నీళ్ళు కొట్టేశారంట. ఆలోచించండి ఎట్లా చేస్తారు అట్లా. యూ హెవ్ ట్యాంపర్డ్ విత్ ద ఎవిడెన్స్. రేపు కన్విక్ట్ చేయలేరు మీరు ఆ రేపిస్ట్ని. అండ్ దాని మీద మమతా బెనర్జీ ఏమంటుంది, ఎందుకు అమ్మాయిని రాత్రి బయట పంపిస్తారా? ఆమె షీజ్ అ డాక్టర్ మ్యాన్, ఆమె రాత్రిపూట పనిచేస్తుంది, ఆమె రెసిడెంట్ డాక్టర్ అండి. ఇది మమతా బెనర్జీ ఉండి ఆలోచించండి. ఒక లేడీగా ఉండి ఎన్ని రేపులు, సందేశ్ ఖాళీ అయితే మనం చెప్పక్కర్లేదు. దాని తర్వాత మనం చూసే ఎంతోమంది మహిళలు ఇప్పుడు వచ్చి ముందుకొచ్చి వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తున్నారు, మమ్మల్ని రేప్ చేశారు, రిపీటెడ్గా రేప్ చేశారు మమ్మల్ని ఈ TMC వాళ్ళు అని చెప్పి పేరుతో సహా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. యూజువల్లీ మహిళలు ముందుకొచ్చి చెప్పారు, ఎందుకంటే వాళ్ళ పేరు కూడా వచ్చేస్తుంది బయటికి, వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే అంత సఫర్ అయ్యారు వాళ్ళు. 15 సంవత్సరాలు అక్కడ జరిగిన ఒక ఏం చెప్తారు మీరే, నాట్సీ రెజీమ్లో జరగలేదు, కమ్యూనిస్ట్ రెజీమ్స్లో కూడా ఇట్లా జరగలేదు. అంత దారుణ పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు ఆమె ఏదేదో అంటుంది, అక్కడ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ గవర్నమెంట్ పడిపోతుంది. మీ గవర్నమెంట్ పోయింది, ముందు అది మాట్లాడండి. తర్వాత ఆమె నేను మొత్తం తిరుగుతాను దేశం అంతా ఇండియా అలయన్స్ కోసం అని చెప్పి ఎవ్వడు పట్టించుకోవట్లేదు. ఇది మమతా బెనర్జీకి మాయావతికి ఏం జరిగిందో అదే మమతా బెనర్జీ కూడా తరలి. మాయావతి ఈజ్ టుడే రెలిగేటెడ్ టోటలీ. ఆమెను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇదే ఆమె చేస్తుంది. కానీ ఈ లెవెల్ దాకా వెళ్ళలేదు ఆమె, రేపు మర్డర్ దాకా వెళ్ళలేదు. కానీ ఆమె డబ్బులు విపరీతంగా ఖర్చు చేసుకుని సంపాదించుకుంది కూడా. ఆమె ఇల్లు చూస్తే ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. ఓకే, ఒక్కతే ఉంటుంది అంత పెద్ద ఇంట్లో. తో ఆలోచించండి, అక్కడ కూడా ఒక నెగిటివ్ ప్రాబ్లం ఉండే ఆమెకి. పార్టీని తీసేశారు, మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ తీసేస్తారు, మళ్ళీ తీసుకొస్తారు ఆమె. సో ఇదొకటి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. అది కాకుండా మీరు ఈద్ రోజు ఆవుల్ని కోసడం, అది హైకోర్టు అన్నారు సారీ, ఇట్ కెనాట్ బి డన్ బికాజ్ దెర్ ఇస్ అ రూల్. పాతక రూల్ ఉండే, ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది ప్రాబ్లం. చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేదని కాదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది పెద్ద ఇష్యూ. సో మీరు చూస్తున్న దాని ప్రకారం వాసుదేవన్ గారు, అఫ్కోర్స్ దాని తర్వాత మనకు తెలిసిందే చికెన్స్ నెక్లో ఆ ఏరియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించేశారు. మాకు దాంట్లో రోల్ లేదు, మీరు చూసుకోండి. ఓకే, అది కాకుండా బంగ్లాదేశ్ వైపు ఉన్న 700 ఏకర్ల ల్యాండ్ ఫెన్సింగ్ కట్టడానికి ఇచ్చారు. ఇవాళ అమిత్ షా గారికి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ వైపు బంగ్లాదేశ్ వైపు ఉన్న ఫెన్సింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ స్మార్ట్ ఫెన్సింగ్. ఇజ్రాయలీ వాళ్ళతో టైఅప్ చేసుకొని, ఆయన పేరు చెప్పలేదు కానీ మనకు తెలుసు ఎవరితో చేస్తుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు గాజా వైపు వెస్ట్ బ్యాంక్ వైపు ఫెన్సింగ్ ఉంది వాళ్ళకి, చాలా స్మార్ట్ ఫెన్సింగ్. ఒక మనిషి దాని దగ్గర ఒక 600-500 మీటర్ దూరంలో ఉంటే డిటెక్ట్ చేస్తుంది ఫెన్సింగ్, దట్ ఎవడో వస్తున్నాడు ఫెన్సింగ్ వైపు అని చెప్పి. అంత సెన్సిటివ్ ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉంటుంది దాని మీద. CCTV అయితే ఎట్లనే ఉంటుంది, కానీ ఎలక్ట్రానిక్ ఉంటుంది, దట్ యూ కెనాట్ ఈవెన్ టచ్ ఇట్. ఫెన్సింగ్ ముట్టలేరు మీరు, షాక్ కొడుతుంది. అట్లాంటి ఒక ఫెన్సింగ్ బంగ్లాదేశ్ వైపు చేయబోతున్నారు. కొన్ని ప్లేసెస్లో ఫెన్సింగ్ చేయలేరు, చెరువులు ఉన్నాయి, నదులు ఉన్నాయి.
అక్కడ పాములు ఇడిసేస్తారంట. అది పెద్ద ఇష్యూ చేసింది మమతా బెనర్జీ. అట్లా చేస్తారు మీరు, పాములను ఎట్లా ఇడిసేస్తారు? న్యాచురల్ ఫెన్సింగ్ అది, మీరు దాన్ని దూరస్తుంది. సో సువేందు అధికారి ఒక కొత్తది కాదు, యాక్చువల్లీ పాత స్కీమ్ అది. ఆయన అన్నారు వీ విల్ డిపోర్ట్, వీళ్ళందరినీ పంపించేస్తాం. దాంట్లో డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. డిలీట్ అయిపోయినాయి, ఇప్పుడు డిపోర్ట్ అవ్వాలి. మీరేం చేస్తారు? యూజువలీ తీసుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేస్తారు. కోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు. వాళ్ళు అదే వెస్ట్ బెంగాల్ తిరుగుతారు. సంవత్సరం పాటు కేసు నడుస్తుంది. లాస్ట్లో వాళ్ళు గాయపడిపోతారు. మహారాష్ట్ర లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతారు, తెలంగాణకు వచ్చేస్తారు. ఇప్పుడు అంటున్నారు సువేందు అధికారి అదేం లేదు, వీళ్ళని డైరెక్ట్ బీఎస్ఎఫ్కి అప్పగించేసేయండి. వాళ్ళ పని తీసుకెళ్ళి అటువైపు పడేయడం. నో కోర్ట్, నథింగ్, బికాజ్ దే ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అస్సాంలో మీకు ఇంకో చట్టం ఉంది, అక్కడ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ నడిచింది. ఇదే ఓవైసీ ఏడుస్తుంటాడు ఇక్కడ, ఎన్ఆర్సీ అని. ఎన్ఆర్సీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన ఒకటి స్టేట్ మన దేశంలో, ఇట్ ఈస్ అస్సాం. దానికి చాలా కారణాలు మనకు తెలుసు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, రాజీవ్ గాంధీ గారితో చేసిన ఒప్పందం, సుప్రీంకోర్టు సూపర్విజన్, ఎన్ఆర్సీ జరుగుతుంది. దానికోసం అస్సాంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు ఈసారి, ఇట్ స్పెషల్ రివిజన్ జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇంటెన్సివ్ జరిగిపోయింది ముందు ఎన్ఆర్సీతో. జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్ని కూడా డిస్ఇన్ఫ్రాంచ్ చేశారు, దట్ హీ ఈజ్ నాట్ ఎ లీగల్ సిటిజన్. అప్పుడు ఆలోచించండి, ఆయన మనం ప్రెసిడెంట్గా ఉంచుకున్నాం. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అబుల్ కలాం ఆజాద్ కూడా అంతే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. హీ వాజ్ నాట్ ఎన్ ఇండియన్ సిటిజన్. ఆయన నేటివ్ ఆఫ్ మక్కా, ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా. కానీ ఆయన్ని నెహ్రూ గారు తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్నారు. ఇది అన్ని చేసిన పనులు ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో ఒక్కటి తర్వాత ఒకటి మమతా బెనర్జీ టైంలోని ఇటుకలు తీసి పక్కన పెట్టి ఆ బిల్డింగ్ మొత్తం కూల్చేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు. ఇది జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. మీరు చూడండి వాసుదేవన్ గారు, వెస్ట్ బెంగాల్ విల్ బికమ్ ఎ మోడల్ ఫర్ బీహార్, యూపీ, నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఒక మోడల్గా మారిపోతుంది. ఎంత అరాచకం జరిగింది అక్కడ, దాన్ని అడ్డుకట్టడానికి ఇప్పుడు చేస్తున్న మూవ్స్. అఫ్కోర్స్ ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ గారు చాలా చేశారు యూపీలో. రేపిస్ట్ దొరికితే వాళ్ళని మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టి వాళ్ళని అక్కడే ఎన్కౌంటర్ చేసి పడిస్తాడు. సో నెక్స్ట్ రేపిస్ట్ 10 సార్లు ఆలోచిస్తాడు, నేను చేయాలన్నా వద్దని. మీకు గుర్తుంటుంది నిర్భయ కేసులో మెయిన్ రేపిస్ట్ వాడు 17 years కన్నా తక్కువ ఉందని చెప్పి వాడిని కోర్టు ఇడిసేశారు. వాడిని జువెనైల్ దాంట్లో ఆడు ఎక్కడున్నాడో తెలియదు. కేజ్రీవాల్ వాడికి 10,000 రూపాయలు ఒక స్వింగ్ మిషన్ ఇచ్చాడు. అదే కేసు మళ్ళీ రిపీట్ అయింది మొన్న, బస్సులో రేప్ జరిగింది మళ్ళీ, మూవింగ్ బస్సులో. అంటే నేర్చుకోలేదు మన వాళ్ళు. అదే రోజు మీరు ఆయన ఎన్కౌంటర్ చేసి పడేస్తే మళ్ళీ ఎవడు దీన్ని డేర్ చేయడు. మళ్ళీ కోర్టులు, కచేరీలు అది నడుస్తూనే ఉంటుంది. అక్కర్లేదు మనకి, డైరెక్ట్లీ డిపోర్ట్. సో సువేందు అధికారి బీఎస్ఎఫ్కి అథారిటీ ఇచ్చేశారు. మీకు గుర్తుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంవత్సరం ముందు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు ఫెన్సింగ్ గురించి. ఫెన్సింగ్ నుంచి 70 kilometers దాకా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మగ్లర్ డ్రగ్ స్మగ్లర్ తీసుకొని బంగ్లాదేశ్ని ఇండియా వైపు వస్తే లోకల్ పోలీస్ డీల్ చేస్తారు వాళ్ళతో. లోకల్ పోలీస్ మనకు తెలుసు, మమతా బెనర్జీ పోలీస్, అటువైపు పంజాబ్ పోలీస్. వీళ్ళిద్దరూ వాళ్ళతో ఆడుకుంటారు, స్మగ్లర్స్తోని కమిషన్ తీసుకొని. సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఇప్పుడు ఏమన్నారంటే 70 kilometers దాకా బీఎస్ఎఫ్కి అధికారం ఉంటుంది ఇన్వెస్టిగేట్ చేయడానికి. బీఎస్ఎఫ్కి యాక్చువల్లీ ఇన్వెస్టిగేటింగ్ పవర్స్ లేవు కానీ ఇచ్చారు ఇప్పుడు. అది టెన్షన్ అయ్యి మమతా అన్నారు, అది ఎట్లా చేస్తారు మీరు, మా లోకల్ పోలీస్ అథారిటీ మీరు తీసేసుకుంటున్నారు, గుంజేసుకుంటున్నారు. సారీ, బీఎస్ఎఫ్కి అథారిటీ ఉంది అంతే. ఇప్పుడు చూడండి, నౌ ఎంటైర్ గేమ్ మారిపోతుంది. బెంగాల్ నుంచి మీరు చూడండి, చాలామంది బంగ్లాదేశ్ వైపు అయితే పారిపోలేరు, కానీ మిగతా స్టేట్స్కి అంటారు. ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నా కానీ అఫ్కోర్స్ వాళ్ళకి తెలుసు ఎక్కడ వెళ్ళాలని. తమిళనాడుకి వెళ్తారు, కేరళకి వెళ్తారు, కర్ణాటకకి వెళ్తారు, తెలంగాణకి వెళ్తారు, ఓకే, జార్ఖండ్కి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడన్నీ వాళ్ళకి సింపథెటిక్ ఉన్న గవర్నమెంట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఓట్ల కోసం వాళ్ళు వాడుకుంటారు. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చి వీళ్ళని డిటెక్ట్ చేసి డిపోర్ట్ చేయాలి, అంతే. దర్ ఇస్ నో అదర్ గో. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నారు ఎవరు, మన సువేందు అధికారి, నేను ఏం చేయక్కర్లేదు, 94 లక్షల మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి, ఓకే, డిలీట్ చేసిన వాళ్ళు, దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నేనేం చేయలేను, వాళ్ళు లేపుకొచ్చి బయట పంపించలేను. అది కాకుండా డూప్లికేట్ ఓటర్స్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నారంటే నేను పట్టుకుంటాను, ఓకే. అది కాకుండా ఏంటి నెక్స్ట్, దట్ కాన్స్టిట్యున్సీ మార్చేశారు, ఓకే. మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళారా లేదా, ఎక్కడికి వెళ్ళారు, ఏ స్టేట్కి వెళ్ళారు, మీరు తమిళనాడులో వెళ్ళి అక్కడ దాచుకున్నారా, అక్కడి నుంచి నేను పట్టుకొస్తాను మిమ్మల్ని. సో చాలా డీప్గా వెళ్తున్నది. సో నౌ డిటెక్ట్ అండ్ డిపోర్ట్. సో ఇది ఇప్పుడు జరగబోయేది. సో బీఎస్ఎఫ్ని చాలా మటుకు అక్కడ డ్రగ్ స్మగ్లింగ్ కానివ్వండి, హ్యూమన్ స్మగ్లింగ్ కానివ్వండి, క్యాటిల్ స్మగ్లింగ్ కానివ్వండి, మీరు బిలీవ్ చేయరు,
ఆంధ్ర నుంచి క్యాటిల్ తీసుకెళ్తారు బంగ్లాదేశ్ దాకా, ఆవుల్ని గేదెలను అన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే మా ఊరు నుంచి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓపెన్గా జరుగుతుండే. ఇప్పుడు ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చారు, అది కూడా అమిత్ షా గారి కింద ఆ పవర్స్ పనిచేస్తుంది, వాళ్ళ అథారిటీస్ పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎట్లా జరుగుతుంది. బెంగాల్లో 6 నెలలు మీరు చెప్తారు ఇంత జరిగిందా అక్కడ అని. జహంగీర్ ఖాన్ లాంటి మనిషి భయపడి నేను రాను, పక్కన ఎక్కడ కనిపించాను, నేను వెళ్ళిపోతానని చెప్పి మాయమైపోయాను. తృణమూల్ కాంగ్రెస్ మొన్న మీటింగ్ పెట్టారు, వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్, 30 మంది కనిపించలేదు. అవుట్ ఆఫ్ 81 30 ఆర్ మిస్సింగ్. అప్పుడే మీకు స్టోరీ వచ్చేస్తుంది వీళ్ళందరూ హిస్టరీ ఏం కాబోతుంది అని. ఒక్కొక్కటి హిస్టరీ బయట తీస్తారు. ఇప్పుడు బహుశా వీళ్ళు బంగ్లాదేశ్ పారిపోతారు, అది జరగబోతుంది. రైట్ సార్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మార్పు ముందర ప్రతిఘటన ఉంటుంది. ఇప్పుడు అక్కడ మార్పు జరుగుతోంది, సో ప్రతిఘటన ఉంటుంది. మార్పుకి శ్రీకారం చుట్టింది సువేందు అధికారి, ప్రతిఘటించేది మమతా బెనర్జీ. ఆవిడ రీజన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడేంటి ఒక 75 ముస్లిం గ్రూప్స్ని ఓబీసీ కేటగిరీలో చేర్చాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఈయన ఆపేశారు ఆయన. బెంగాల్ వైలెన్స్ ఆర్జికర్ కేసు ఇన్వెస్టిగేషన్ని భ్రష్టు పట్టించింది, ఈ కేసు రీఓపెన్ చేశారు. విశ్వబంగ్లా లోగో ఆన్ బెంగాల్ అది ఉండాలి అని చెప్పేసి సువేందు తీసేసి రీప్లేస్డ్ ఇట్ విత్ అశోక ఎంబ్లం. అశోక చక్రం ఉంది మనకి, అది కాదు ఆవిడకి వేరే ఏదో కావాలట. విశ్వబంగ్లా అంటే బహుశా ఆవిడ భవిష్యత్తులో ఆవిడ ప్రతిపాదించిన మహాబంగ్లాదేశ్కి అధ్యక్షురాలు ప్రధానమంత్రి కావాలనుకుంది కదా, దానికోసం ఒక లోగో కూడా రెడీ చేసుకుంది, కుర్చీ కూడా కొత్త కొనుక్కొని పెట్టుకుంది. సో ఇవేమి ఇంకా జరగవమ్మా, నువ్వు కొంచెం ప్రశాంతంగా కూర్చో, నీ విధ్వంసకర కార్యక్రమాలు ఆపే అని చెప్పేసి సువేందు అధికారి ప్రభుత్వం ఆమెకు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. మారుతుందా? మంచిదే, మారకపోతే మారుస్తారు.